హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 143. శివాని బన్నీని తీసుకుని ఓ పక్కన నిలబడుండగా స్నేహ ప్రదీప్ల పెళ్లి తంతు అప్పటికే పూర్తి చేశారు. చివరగా వాళ్ళని బయటకు తీసుకొచ్చి అరుంధతి నక్షత్రం చూపించిన పంతులు గారు ఆ కార్యక్రమం పూర్తి చేశారు. తర్వాత మిగిలినవి కూడా పూర్తి చేయించి వాళ్ళకి నైట్ చేయాల్సిన కార్యం కోసం ఈవినింగ్ వస్తాము, ఏమేమి ఏర్పాట్లు చేయాలో వాళ్ళతో చెప్పిన పంతులు గారు ప్రతాప్ గారు ఇచ్చిన భారీ మొత్తం సంభావంతో ఆనందంగా వెళ్ళిపోయాడు. అతిథులకి రిటర్న్ గిఫ్ట్లతో సాగనంపక ఆడవాళ్ళు అన్నీ సర్దుకుని ఇంటికి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. విషయం తెలిసిన తర్వాత మిగిలిన వాళ్ళు కూడా కాఫీ కోసం కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే శివాని చేతిలోని ఫోన్ మోగింది. అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడంతో డౌట్గానే ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకుని ఆమె హలో అనకముందే అవతల వైపు ఉన్న వాళ్ళు హలో ఎవరు, మీకు రుద్ర ఏమవుతాడు అని గంభీరంగా అడగగానే శివాని భయంగా నా నా భర్త, ఆయనకేమైంది అని వణికే స్వరంతో అడిగింది. మేం పోలీసులం, పెట్రోలింగ్ చేస్తుంటే హైవే మీద కారు యాక్సిడెంట్ అయి కనబడింది. అందులో మిస్టర్ రుద్రదేవ్ ఉన్నాడు. ఆయన కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని సిటీ హాస్పిటల్లో చేర్చాం. ఆయన ఫోన్ కూడా డ్యామేజ్ అయింది. అందులో మీ నెంబర్ తీసుకుని ఫోన్ చేశాం అన్నాడు. వాళ్ళ మాటలకు శివాని షివరవుతూ నేను వెంటనే వస్తున్నాను అంటూ కన్నీళ్లను చెంపల్ని తుడుస్తుంటే ఏడుపు ఉగ్గపెట్టుకుంటూ చెప్పి దూరంగా ఉన్న కళ్యాణ్ని చూసి అన్నయ్య అని పిలిచిన శివాని ఏడుస్తూ విషయం చెప్తుంటే తల్లి ఏడుపు చూసి బన్నీ కూడా ఏడవడం మొదలుపెట్టాడు. శివాని చెప్పిన విషయం వినగానే కళ్యాణ్కి ఒక్క క్షణం మతిపోయినట్టు అనిపించింది. అందరినీ కాల్స్లో ఎక్కమని ఇంటికి పంపేశాడు. సురేఖ పిల్లల్ని తన తల్లిదండ్రులకు అప్పగించి ప్రతాప్ గారి దగ్గరకు వెళ్ళాడు కళ్యాణ్. బాబాయ్, రుద్ర ఫోన్ చేసి శివానీని తీసుకురమ్మని నాతో చెప్పాడు. నేను తనని తీసుకువెళ్తున్నాను, మీరంతా జాగ్రత్త అని కళ్యాణ్ చెప్పాడు. ఆయన సరే అని తల ఊపి మీరు కూడా జాగ్రత్త అని చెప్పి కొడుకు మీదున్న నమ్మకంతో వాళ్ళని పంపించి కూతురు అల్లుడితో ఇంటికి ప్రయాణమయ్యారు. కొత్త దంపతుల గృహప్రవేశానికి కావలసిన ఏర్పాట్లలో బిజీ అయిపోయి తాత్కాలికంగా రుద్ర వాళ్ళ విషయం పక్కన పెట్టారు ఫ్యామిలీ. జనార్దన్ గారు కావ్య కోసం భయపడుతూ ఎప్పుడెప్పుడు తన బిడ్డను తీసుకొస్తాడు రుద్ర అని వెయిట్ చేస్తూ ఉంటారు. అందరి మధ్య ఉన్న ఆయన చూపంతా గుమ్మం వైపే ఉంటుంది. శివాని ఏడుస్తున్న బన్నీని బుజ్జగించి సురేఖ వాళ్ళతో పంపాలని చూసినా వాడు తండ్రి కోసం నీతోనే వస్తానని మారం చేశాడు. ఇక తప్పక వాడిని కూడా తనతో తీసుకువెళ్ళడానికి కారెక్కింది శివాని. రుద్ర కోసం కన్నీళ్లు పెడుతున్న శివానీని చూసి బన్నీ కూడా ఏడుస్తుంటాడు. శివాని మనసులో నా రుద్రకేమీ కాకుండా కాపాడు దేవుడా అని కనపడని దేవుణ్ణి మొక్కుకుంది. శివాని చెప్పిన తర్వాత రుద్ర కోసం కళ్యాణ్ ఫోన్ ట్రై చేశాడు, కానీ అతని ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చింది. దాంతో నిజంగానే రుద్రకి ఏదైనా జరిగిందేమో అని కళ్యాణ్లో కూడా డౌట్ స్టార్ట్ అయింది. కళ్యాణ్ శివానీని తీసుకుని వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాక దారిలో కూడా ఏడుస్తున్న శివానీని చూసి శివ ఏడవకమ్మా, రుద్రకేమీ అవ్వదు, నువ్వు ఇలా ఉంటే బన్నీతో పాటు లోపలున్న పిల్లలు కూడా భయపడతారు అని తన ఏడుపు ఆపించడానికి చూశాడు. కానీ ఆమె తన ప్రాణం అనుకున్న భర్త ప్రమాదంలో ఉన్నాడని తెలిసి ఎలా నార్మల్గా ఉండగలదు? బిడ్డలంటే ఎంత ప్రేమున్నా తన సర్వస్వమైన రుద్రకి ఏమైందో అనే ఆందోళన ఆమెని కుదురుగా ఉండనీయడం లేదు. ప్లీజ్ అన్నయ్య, ఇంకాస్త తొందరగా వెళ్ళు, రుద్రను చూసేదాకా నా ప్రాణం ఆగదు అంటూ బాధగా చెప్పింది శివాని. తనని అలా చూసిన కళ్యాణ్ మనసు చివుక్కుమంది. రుద్రకేమీ కాదు, తొందరగానే వెళ్దాం, కానీ నువ్వు ధైర్యం కోల్పోకు అంటూ కార్ స్పీడ్ పెంచాడు కళ్యాణ్. వీళ్ళ కార్ కొంత దూరం రాగానే రోడ్కి అడ్డంగా ఒక పెద్ద కంటైనర్ ఆగిపోయి కనపడింది. కళ్యాణ్ కార్ ఆపి ఏంటి రోడ్కి అడ్డంగా పెట్టారు అనుకుంటూ ఉండగా శివాని ఏమైందన్నయ్య అనింది. నేను చూస్తాను, మీరు లోపలే ఉండండి అంటూ కళ్యాణ్ కార్ దిగి ఆ వెహికల్లో ఎవరున్నారని చూడ్డానికి దగ్గరకు వెళ్ళాడు. ఆ కంటైనర్ లోపల ఎవ్వరూ లేకపోవడంతో ఇదేంటి, దీన్ని ఇలా రోడ్పై వదిలేసిపోయారు అనుకుంటూ కళ్యాణ్ చుట్టూ చూస్తున్న టైంలో అతను కార్ హారన్ విడపడి వెనక్కి తిరిగి చూశాడు కళ్యాణ్. కొన్ని క్షణాల ముందు కళ్యాణ్ కార్ దిగగానే అప్పటిదాకా మాటు వేసి పొదల వెనక నక్కిన కొంతమంది రౌడీలు హఠాత్తుగా కారులోకి దూరి లోపలున్న శివాని రియాక్ట్ అయ్యి అరిచేలోపు బన్నీ శివానీలా నోరు మూసేసి బన్నీ పీక మీద కత్తి పెట్టి అరిచావంటే వీడిని పొడి చేస్తామన్నాడు ఒకడు. బన్నీ కోపంగా విడిపించుకోవాలని చూస్తూ కంటైనర్ దగ్గర ఉన్న కళ్యాణ్ని ఎలాగైనా పిలవాలని తెలివిగా ఆలోచించి తన కాలితో హోరన్పై తన్నాడు.
ఆ సౌండ్కి వెనక్కి తిరిగిన కళ్యాణ్కి వాళ్ళని చూడగానే కళ్యాణ్ కోపంగా, రేయ్ ఎవర్రా మీరంటూ పరుగున కార్ దగ్గరకు వచ్చేలోగా వాళ్ళు కార్ రివర్స్ చేసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోయారు. కళ్యాణ్ కొంత దూరం పరిగెట్టాడు, కానీ ఆ కార్ని అందుకోలేకపోయాడు. వెంటనే రుద్ర నెంబర్కి మరోసారి ఫోన్ చేశాడు. లక్కీగా రుద్ర ఫోన్ రింగ్ అవ్వడంతో ఆశ్చర్యపోయిన అతను వెంటనే, రుద్ర నువ్వు బాగానే ఉన్నావు కదా అని ఆత్రంగా అడిగాడు కళ్యాణ్. అప్పుడే కావ్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్న రుద్ర, నాకేమైంది బావా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆ మాటతో కళ్యాణ్కి రుద్ర బాగానే ఉన్నాడని అర్థమై అతని మనసులోని దిగులంతా పోయి హ్యాపీగా అనిపించింది. వెంటనే రుద్రకి జరిగిందంతా చెప్పి, శివానితో నీకేదో జరిగిందని చెప్పి చాలా భయపెట్టారు రుద్ర. అప్పటిదాకా ఏడుస్తూనే ఉంది. నువ్వు బాగున్నావని తెలిస్తే తను ధైర్యంగా ఉంటుంది, కానీ వాళ్ళు తనని ఎటు తీసుకుపోయారో అంటూ టెన్షన్ పడ్డాడు కళ్యాణ్. టెన్షన్ పడకండి బావా, నేను చూసుకుంటాను. మీరు వెంటనే నేను చెప్పిన అడ్రస్కి రండి. అక్కడ కావ్య పరిస్థితి బాగోలేదు. అలాగే జనార్దన్ గారిని కూడా హాస్పిటల్కి రమ్మని చెప్పండి. ఆయనకి కావ్య పరిస్థితి చెప్పకుండా తను బాగానే ఉందని చెప్పి తీసుకురండి అన్నాడు రుద్ర. అలాగే అని కళ్యాణ్ జనార్దన్ గారికి రుద్ర చెప్పమన్నట్టుగా చెప్పి హాస్పిటల్కి రమ్మని చెప్పాక తన కోసం క్యాబ్ బుక్ చేసుకుని అది రాగానే హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు కళ్యాణ్. కావ్యకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు కాసేపటికు బయటకొచ్చి, ఆమె కండిషన్ కాస్త క్రిటికల్గా ఉంది. 24 అవర్స్ గడిస్తేనే కానీ ఏ విషయమో చెప్పలేము. ఆ డ్రగ్ హెవీ డోస్ అవ్వడంతో తన నరాలు చాలా ఎఫెక్టివ్ అయ్యాయి. బ్రెయిన్కి కూడా ఆ ప్రభావం ఉంటుందని డాక్టర్లు చెప్పారు. రుద్ర సీరియస్గా, ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం వేరే కంట్రీకి తీసుకెళ్ళొచ్చా అని అడిగాడు. ఆ హాస్పిటల్ చీఫ్ సర్జన్ నవ్వి, అది మీ ఇష్టం సార్, బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆమెను మీరు ఎక్కడికి తీసుకువెళ్ళినా ఇదే చెప్తారు. కాకపోతే మీకు సెకండ్ ఒపీనియన్ కావాలనిపిస్తే అలాగే తీసుకెళ్ళండి. మేము మా బెస్ట్నే ఇచ్చాము, మేము చేయాల్సింది చేశాము అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కళ్యాణ్తో పాటు జనార్దన్ కూడా ఆ డాక్టర్ మాటలు విన్నారు. జనార్దన్ గారు భయంగా, నా బిడ్డ బాగానే ఉందని చెప్పారు, ఏంటిదంతా రుద్ర అని అడిగారు. ఆయనకి జరిగింది చెప్పి సారీ చెప్పాడు రుద్ర. సారీ అంకుల్, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. నేను ఇంకాస్త త్వరగా అక్కడికి చేరాల్సింది, కానీ వాడు ఇంత క్రూరంగా ఆలోచిస్తాడని అనుకోలేదని అపాలజీ చెప్పాడు రుద్ర. వాడికి నా బిడ్డ ఏం అన్యాయం చేసిందని దానిలా వేధిస్తున్నాడు రుద్ర. ఆ నీచుడికి ఏం చేయకుండా వదిలేసి తప్పు చేశాననిపిస్తుంది. ఈసారి వాడు నాకు కనపడితే చంపేస్తాను. అప్పటికైనా నా బిడ్డకి వాడి పీడ తొలగిపోతుందేమో అని ఆయన ఆవేశంగా అన్నారు. అంకుల్, ఆవేశపడకండి. వాడిని చంపే అవకాశం మీకు కావ్యకి ఇద్దరికీ నేను తప్పకుండా కలిగిస్తాను, కానీ కాస్త ఓపిక పట్టండి అని రుద్ర అంటుంటే, రుద్ర ఇక్కడ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అక్కడ శివానీని వాడు ఏం చేస్తాడో అని కళ్యాణ్ భయంగా చెప్పాడు. ఆ మాటతో జనార్దన్ గారు షాక్ అవుతూ, వాడు శివానీని కూడా తీసుకుపోయాడా అని అడిగారు. అవునని జరిగింది కళ్యాణ్ చెప్తున్నప్పుడే అక్కడికి వచ్చాడు విశాల్. కావ్య కోసం ఏవో మెడిసిన్ తీసుకుని వచ్చిన అతన్ని చూసిన కళ్యాణ్ ఆశ్చర్యంగా, రే నువ్విక్కడా, ఎప్పుడొచ్చావు, నీకెలా కావ్య విషయం తెలుసు అని కళ్యాణ్ అడిగాడు విశాల్ని. నేను కావ్య కోసం నైట్నే పెళ్లి మండపానికి వచ్చానన్నయ్య కానీ అంటూ అక్కడే ఉన్న జనార్దన్ గారి వైపు చూసి చెప్పడానికి విశాల్ సంకోచించాడు. విశాల్ని అక్కడ చూస్తున్న జనార్దన్ గారు కూడా ఆశ్చర్యపోయారు. బాబు విశాల్, నువ్వు కావ్య కోసం వచ్చావా అని ఏదో అనుమానం రావడంతో అడిగారు. అవునంకుల్, తను మీకు చెప్పిందో లేదో నాకు తెలియదు, కానీ తనంటే నాకు చాలా ఇష్టం. అలాగే తనకు కూడా నేనంటే ఇష్టం. బట్ మా ఇష్టం ఎంతవరకు అనేది ఇంకా మాకు క్లారిటీ రావాలని వెయిట్ చేస్తున్న టైంలో కావ్య ఇక్కడికి వచ్చింది. నేను తనని వదిలి అక్కడ ఉండలేక తనకి సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను, కానీ అనుకోకుండా ఆ కౌశల్ మనుషులు కావ్యని కిడ్నాప్ చేయడం చూసి నేను తన కోసం వెళ్ళాను, కానీ తనని కాపాడుకోలేకపోయాను. ఐఎమ్ సారీ అని కన్నీళ్లు పెడుతున్న విశాల్ని, అతనిలో వచ్చిన మార్పును చూసిన కళ్యాణ్ మరోసారి ఆశ్చర్యపోయాడు. అట్ ద సేమ్ టైం ఆనందపడ్డాడు కూడా. ఒకప్పుడు తన తమ్ముడిని ఎలాగైతే చూడాలనుకున్నాడో ఇప్పుడు విశాల్ అలాగే ఉండడంతో జరిగిన చెడులో కూడా మంచి చూశాడు కళ్యాణ్. రుద్ర విశాల్ భుజం తట్టి, హోప్ వదులుకోకు విశాల్, తనకేమీ కాదు. నీకోసం నీ ప్రేమ కోసం తప్పకుండా నార్మల్ అవుతుంది. తను లైఫ్లో ప్రేమ పేరుతో వంచకు గురైనా తట్టుకుని నిలబడింది అంటే దానికి కారణం ఆమె మెచ్యూరిటీ. కావ్యకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. తన మనసునెప్పుడూ హర్ట్ చేయకు అని విశాల్కి ధైర్యం చెప్పిన రుద్ర జనార్దన్ గారిని చూసి, అంకుల్
మీరు కావ్యని ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ కంటిన్యూ చేద్దామంటే ఉంచుతాను, లేదంటే మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి తనని తీసుకువెళ్ళే ఏర్పాట్లు చేస్తాను. నేను ఒక గంటలో తిరిగి వస్తాను, ఆలోగా ఆలోచించుకోండి. బావా అందరూ జాగ్రత్త అంటూ కళ్యాణ్కి చెప్పి తన కార్ దగ్గరకు వెళ్తున్న రుద్ర వెనకే వచ్చాడు కళ్యాణ్. రుద్ర ఆగు, నేను కూడా వస్తాను అని అతను చెప్పగానే, బావా నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసుకుంటానన్నాడు రుద్ర. పర్లేదు రుద్ర గారు, అన్నయ్యని మీతో తీసుకెళ్ళండి, ఇక్కడ నేను చూసుకుంటాను అని విశాల్ చెప్పాడు. రుద్ర అతని వైపు చూసి సరే జాగ్రత్త అంటూ బయటకు వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు. అప్పుడే తన వాళ్ళ నుండి ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు రుద్ర. రుద్ర ఫోన్ కట్ చేశాక అడిగాడు కళ్యాణ్ శివాని ఎక్కడ ఉందని. తనని బై రోడ్ వైజాగ్ తీసుకుని వెళ్ళిపోతున్నారు బావా, మన వాళ్ళు వాళ్ళని ఫాలో చేస్తున్నారంటూ రుద్ర తన కార్ స్పీడ్ మరింత పెంచాడు రుద్ర. ఇక్కడ శివాని బన్నీలకి క్లోరోఫామ్ ఫేస్ మీద స్ప్రే చేసి స్పృహ తప్పించారు. వాళ్ళని కారులో తీసుకువెళ్తే అనుమానం వస్తుందని అంబులెన్స్లో తీసుకెళ్ళిపోతున్నారు. ఆ వెహికల్లోనే కౌశల్తో పాటు రెజీనా కూడా ఉంది. కౌశల్ ఆల్మోస్ట్ రుద్ర చేతికి దొరికిపోయాడనుకున్న టైంలో స్మోక్ బాంబ్ వేసి రుద్ర సెక్యూరిటీ నుంచి కౌశల్ని తప్పించిన రెజీనా అతన్ని తీసుకుని కారులో వేరే ప్లేస్కి వెళ్ళింది. తన ప్లాన్ ఫ్లాప్ అయింది కాబట్టి మరో ప్లాన్ అమలు చేయడానికి వెంటనే గిరీష్కి ఫోన్ చేసిన కౌశల్ అతనికి ఉన్న మాఫియా ఇన్ఫ్లుయెన్స్తో లోకల్ రౌడీలతో శివానీని ట్రాప్ చేసి కిడ్నాప్ చేయించాడు. కౌశల్ రెజీనాని చూసి మెచ్చుకుంటూ, నువ్వు ఇంత తెలివిగా ఆలోచించి నాకు చాలా పెద్ద హెల్ప్ చేసావు రెజీనా అని కౌశల్ తనని మెచ్చుకుంటూ, నువ్వు చేసిన ఈ హెల్ప్కి నీకేం కావాలో అడుగు ఇస్తాను అని ఆనందంగా కౌశల్ రెజీనాకి ఆఫర్ ఇచ్చాడు. నాకు అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలని ఎప్పటి నుండో ఆశ, అది చేయండి చాలు అంది రెజీనా. ఓకే డన్, నేను ఈరోజు నైట్కి నిన్ను పంపుతాను అని ఆమెకి కౌశల్ మాటిచ్చాడు. గృహప్రవేశం తర్వాత స్నేహ చుట్టూ వెతుకుతూ వదిన బన్నీ లేరేంటి, అన్నయ్య కూడా కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారక్క అని సురేఖని అడిగింది స్నేహ. సురేఖకి కూడా నిజం తెలియదు కాబట్టి, ఏమోరా నాకు కూడా తెలీదు, మీ బావ శివాని వాళ్ళతో పాటు బయటకు వెళ్ళారు, రుద్ర కూడా వాళ్ళతోనే ఉన్నాడేమో అంది సురేఖ. ప్రతాప్ గారు కవర్ చేస్తూ, అవునరా మీ అన్నయ్య రమ్మంటేను శివానిని కళ్యాణ్ దగ్గరుండి తీసుకెళ్లాడు, కాసేపట్లో వచ్చేస్తారు, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, ఉదయం మళ్ళీ వ్రతం ఉంది కదా అని అందరినీ రూమ్లలోకి పంపేశాక ఆయన కళ్యాణ్కి ఫోన్ చేశాడు. ఆయన చెప్పింది ప్రదీప్కి నమ్మాలని అనిపించలేదు. ఏదో జరిగింది, దాస్తున్నారనిపించి రూమ్లోకి వెళ్ళగానే రుద్రకి కాల్ చేశాడు ప్రదీప్. కళ్యాణ్కి ప్రతాప్ గారు ఫోన్ చేయగానే అప్పుడు గుర్తొచ్చింది అతనికి. ఆయనకి ఏ విషయం చెప్పకుండా ఇప్పటిదాకా మర్చిపోయానే అని ఫీల్ అవుతూ ఫోన్ తీసి, బాబాయ్ సారీ, మీరు టెన్షన్ పడుతుంటారని మర్చిపోయాను, ఇదిగో రుద్రతో మాట్లాడండి అంటూ స్పీకర్ ఆన్ చేశాడు కళ్యాణ్. హలో నాన్న, అందరూ బాగానే ఉన్నాం, నువ్వు టెన్షన్ పడుకో, ఉదయానికి వ్రతం టైంకి అందరం ఇంట్లో ఉంటాం, మీరు మెడిసిన్ వేసుకుని ప్రశాంతంగా పడుకోండి అన్నాడు రుద్ర. రుద్ర మాటలకు ఆయనకి రిలీఫ్ కలిగింది. నువ్వు సడన్గా కోడల్ని బన్నీని తీసుకుని రమ్మన్నావంటేను నాకు భయమేసింది రుద్ర, అందరూ బాగున్నారని నువ్వు చెప్పావు కదా, ఇక నాకే టెన్షన్ లేదు అంటూ ప్రతాప్ గారు నవ్వుతూ చెప్పి, ఇంతకీ మీరంతా ఎక్కడున్నారు రుద్ర అని అడిగారాయన. ఇక్కడ కావ్య హాస్పిటల్లో ఉంటే తన్ని చూసుకోవడానికని శివానీని రమ్మన్నాను నాన్న అనగానే ఆయన కంగారుగా, కావ్యకేమైంది రుద్ర అని అడిగారు. ఆ కౌశల్ కావ్యని కిడ్నాప్ చేస్తే టైంకి విశాల్ తనని కాపాడాడు నాన్న, ఆ ప్రాసెస్లో కావ్య తలకి చిన్న గాయమైంది, నువ్వు కంగారు పడకు, పొద్దునకి డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెప్పారు, నువ్వు టెన్షన్ పడేలా ఏమీ అవ్వలేదు, ప్రశాంతంగా పడుకోండి ఉండనా అని రుద్ర అడగగానే, సరే రుద్ర, కోడల్ని జాగ్రత్తగా చూసుకో, నువ్వు కూడా కేర్ఫుల్గా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేశారు ఆయన. తండ్రితో అబద్ధాలు చెప్తున్నందుకు రుద్రకి గిల్టీగా ఉన్నా ఆయన హెల్త్ దృష్ట్యా చెప్పక తప్పలేదు. అప్పుడే ప్రదీప్ కూడా రుద్రకి ఫోన్ చేశాడు. వీడికి నిజం తెలియదు కదా బావా అని డౌట్గా కళ్యాణ్ని అడిగాడు రుద్ర. లేదు రుద్ర, నేను చెప్పలేదు, తన పెళ్లిలో ఇలాంటి విషయాలు చెప్పి వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అన్నాడు కళ్యాణ్. మంచి పని చేశావు అంటూ రుద్ర గట్టిగా ఊపిరి పీల్చుకుని ఫోన్ తీసి, ఏరా బావా నా కోసం అప్పుడే బెంగ పెట్టుకున్నావా అని అతన్ని ఆట పట్టిస్తూ సరదాగా ఉన్నట్టు నటించాడు రుద్ర. రుద్ర వాయిస్ ఎప్పట్లాగే ఉండడంతో అంతా బాగానే ఉందనే నమ్మకం కలగడంతో ప్రదీప్ కూడా, అవునరా బావా, కానీ నాకు వెల్కమ్ చెప్పకుండా ఎటుపోయావు, బావగా నువ్వు నా కాళ్ళు కడిగితే నీకు మంచి గిఫ్ట్ కూడా ఇద్దామని చాలా ఎక్స్పెక్ట్ చేశానురా
అని సెటైర్ వేశాడు ప్రదీప్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.